రాలేదు. రాకపోతే నువ్వేం చేస్తున్నావు? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. నీ కోడలు చేయాల్సిన తప్పులన్నీ చేసేసలేక వెళ్ళిపోయింది. అందుకే కావ్యని ఇప్పుడే ఇంటికి తీసుకురావడం మంచిది కాదు అని చెప్పాను. కానీ ఒక్కరు కూడా నా మాట వినడం లేదు. వదిన ఆరోగ్యం కుదుట పడ్డాకొస్తే అందరికి మరి అత్తయ్య అనుకున్న ప్లాన్లు ఏవి పనిచేయవు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి నేను నీకు ఇలా ఫోన్ చేస్తున్నానని పాపం వాళ్ళు భ్రమపడుతున్నారు. నేను ఇలాగే మాట్లాడాలని అన్నిసార్లు కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా చెల్లెలు తిరిగి ఈ ఇంటికే వచ్చి తీరుతుంది. దాన్ని మీరే కాదు, ఎవ్వరూ మార్చలేరు. బొమ్మల కొలువు పెట్టించాలనుకున్నాను. అదేంటో నేనేదనుకుంటే దానికి రివర్స్ లో జరుగుతుంది. అందుకే నువ్వేది అనుకోకు. ఆ సమయానికి కుదిరితే అప్పటికప్పుడు అనుకోవచ్చు. అమ్మయ్యా, బొమ్మల కొలువు పెట్టించుకోవచ్చండి. అల్లుడి గారు వచ్చారు. ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేసి అల్లుడి గారు వచ్చారు. మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వెకేషన్ కు వచ్చింది. ఎక్కడ సేద తీరుతోంది? ఏంటి నేను వస్తే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావు? ఏం కావాలి మీకు? ఇల్లు చీకటిగా పెడితే తప్ప, కాకపోతే కాళ్ళు పట్టుకునైనా తీసుకెళ్తాను. నాట్ మై ప్రాబ్లం. చూడండి, నాకు ఫుల్ గా క్లారిటీ ఉంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఎందుకే నీకెంత పొగరు? హోల్డ్ యువర్ టంగ్. ఆప్షన్ ని వెతుక్కోండి. నువ్వు రాకపోతే కాళ్ళు